ఏసే మార్గం నేను విడువడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ బంధువులు మీ స్నేహితులు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటూ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అండి? మరి ఇర్మియా కదండి, ఇర్మియా మరి 30వ అధ్యాయం 19వ వచనము కదండి. హల్లెలూయా. ఇర్మియా 39:19 వచనము దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుండే ఏంటంటే అల్పులు కదండి. ఏమంటుంది ఇక్కడ దేవుడు? వాటిలో కృతజ్ఞత స్తోత్రంలో కదండి ఏమంటారు? అల్పులు కాకుండా వారిని గనులుగా చేసేదను. హల్లెలూయా కదండి. దేవుని ఒక స్వరముతో విన్నవారు, జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే చూడండి, లోకానికి సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు కదండి. ఈరోజు లోకంలో ఉన్న వారికి ఏమి ఇవ్వబోతుందండి? సంతోషాన్ని ఇవ్వబోతుంది. అంటే ఒక ఘనతని ఇవ్వబోతుండు, ఒక పేరుని ఇవ్వబోతుండు, ఒక ప్రతిష్టని ఇవ్వబోతుండు, అంటే ఒక ఉన్నత పొజిషన్ దేవుడు ఇవ్వబోతుండు. ఎందుకంటే ఆయన ఎదుట ఎవరైతే కృతజ్ఞతతో ఉంటారో, సంతోషంతో ఉంటే ఆ స్వరము, దేవుని ఒక స్వరం మనకి వినపడుతుందంట అండి. వినపడమే కాకుండా మనని దేవుడు ఏం చేస్తాడంట? విస్తరింప చేస్తాడంట. మనని తగ్గిపోకుండా కదండి దేవుడు మనని గణపరుస్తాడంట. గణపరచడమే కాకుండా మన తక్కువ కాకుండా చూసుకుంటాడంట. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యత కదండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు ఈ వాగ్దానం ద్వారా చెప్పేది ఏం తెలుసా అండి? నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు కదండి. గొప్ప ఆశనిస్తుంది. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు నీ జీవితంలో బాధ ఎదురైందేమో, కష్టం ఎదురైందేమో, కన్నీళ్ళు ఎదురయ్యాయేమో, నష్టాలు ఎదురయ్యాయేమో, కానీ దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఏం మార్చబోతుందండి? నీ స్థితిని, నీ గతిని దేవుడు మార్చబోతుండు కదండి. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు ఏమంటున్నాడండి? ఏడుపు ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడంట? శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని తీసుకొస్తాడంట అండి. ఈరోజు నీకు చాలా కొరతగా ఉందేమో, అంటే చాలా వేదనతో ఉన్నావేమో, నీ కుటుంబంలో బర్కత్ లేదేమో, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదేమో, కానీ దేవుడు కదండి ఆ కొరతని కదండి, అంటే ఆ తక్కువతనాన్ని విస్తరింప చేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను అంటుండు. వారిని విస్తరింప చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట అండి? దేవుడు మిమ్మల్ని తక్కువ కాకుండా, ఏమంట అండి? తక్కువ కాకుండా మిమ్మల్ని విస్తరిస్తాడంట. అవమానం ఉన్న చోటే ఘనతనిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను కదండి. నిజంగా అవమానం ఉన్న చోటనే సారీ అండి, అవమానం ఉన్న చోట ఏముంటుందంట? దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీకు కేవలం బాధనే ఉందని బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? దేవా నాకు బాధ అవుతుంది ఎస్యా, నీ బాధను ఆనందంగా మార్చే దేవుడు అంటే నిజంగా అండి ఆనందంగా మార్చే దేవుడు మన దేవుడు అండి. ఈరోజు మీరు చాలా అనుకుంటున్నారు, దేవా నేను అందరి ఎదుట నేను తగ్గింపబడుతున్నాను యేసుప్రభా, అందరు నన్ను ఉన్న చోట ఉంచుతలేరు యేసుప్రభా, నన్ను అంత పడేస్తున్నారు దేవా అంటున్నా. తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. ఎవరైతే హెచ్చించుకుని వాడు తగ్గింపబడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు తగ్గిపోతున్నావేమో అన్ని చోట్ల, కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే తగ్గిపోయి ఉన్నారో, ఎక్కడైతే మీరు తగ్గించుకొని ఉన్నారో, ఎక్కడైతే మిమ్మల్ని తీసి పడేస్తారో అక్కడ ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? అందుకే దేవుడిని గనులుగా నేను చేయబోతున్నా. చిన్నవారిగా ఈరోజు నిన్ను చూస్తున్నారేమో, నీకు డబ్బు లేదని, అందం లేదని, జ్ఞానం లేదని, అన్ని విధాలుగా లేవని చెప్పేసి ఈరోజు నిన్ను చూస్తున్నారా? చిన్నవాడిగా చూస్తున్నారేమో. ఈరోజు వీళ్ళకి ఏం లేదండి అని చెప్పేసి అవమానపరుస్తున్నారా? దుఃఖపరుస్తున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా తలగా నియమించబోతున్నాడు. ఈరోజు నీకు ఏం లేకపోవచ్చు. ఈరోజు అందరూ చిన్న స్వభావంతో నేను చూస్తున్నా, వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఏం గతి లేదు, ఎప్పుడు నేనే సహాయం చేయలేదు, ఎప్పుడు నేనే ఇవ్వాలా అని అంటున్నారేమో, ఎప్పుడు మా వల్లనే వీళ్ళు సహాయం పొందుతారు అంటురా. అయితే దేవుడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నా. ప్రియ సహోదరులారా, ఈరోజు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఒక చేతిలో ఉన్నప్పుడు మన కన్నీళ్ళు సంతోషముగా దేవుడు స్వరాలుగా, సంతోషం అనే స్వరముతో నువ్వు దేవుని స్తుతించబోతున్నావు అంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తాను, నీ జీవితం దేవుడు మార్చబోతుండు. నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతుండు. నీ జీవితంలో ఉన్న కష్టాన్ని దేవుడు తీయబోతుండండి. మిమ్మల్ని దేవుడు విస్తరింప చేయబోతుండు. నిన్ను ఆశీర్వాదంగా, గనులుగా మార్చబోతుండు. ఈరోజు ఆయన కృప నీ జీవితంలో గొప్ప మేలు
జరగబోతుంది, మీ జీవితాన్ని మార్చబోతున్నారు, నీ స్థితిగతులను మార్చబోతున్నారు. ఆయన నామము పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో గొప్ప విజయము రాబోతుంది. కాబట్టి ఈరోజు నీ ఏడుపుకు సమాప్తం అయిపోయింది, నీ కన్నీటికి సమాప్తం అయిపోయింది. ఈరోజు నీకున్న ప్రతిదీ దేవుడు చివరి వరకు ఉంచడంటాన్ని ఇప్పుడే దేవుడు ముగించబోతుంది. నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ స్వరం ఆనందముతో కృంగిపోయిన స్వరాన్ని, నలిగిపోయిన స్వరాన్ని దేవుడు నీ స్వరంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ సంతోషమైన స్వరముతో దేవుని స్తుతించబోతున్నావు అంట. హల్లెలూయా. దేవుని గణపరచబోతున్నావు అంట. దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాండి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా? దేవా, నీ నామం పట్టుకొని ప్రార్థిస్తున్న ఆమె నన్ను సెలవిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పును కలిగే చేయబోతుంది. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం వారు చూడును గాక. యేసే, వారి కష్టం, వారి వేదన, వారి బాధ, దుఃఖం, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించాను యేసుప్రభా. నువ్వే సెలవిచ్చిన యేసుప్రభా, ఘనత ఇస్తాను, పేరు ఇస్తాను, ప్రతిష్టలు ఇస్తాను వేసే. ప్రతి జీవితాన్ని గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ఈ రోజు ఎంతమంది అయితే దేవా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా బిడ్డలను బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. నీ యొక్క దీవెన ఆ కుటుంబానికి వచ్చును గాక. శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి. ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్న భార్య భర్త సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి. రకరకాల అనారోగ్యంతో ఐసీలో ఉన్నవారు, వేదనలో కృంగిపోయి నలిగిపోయి ఉన్నారేమో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏసియా. ఈరోజు జాబ్ దయచండి, సంతానం దయచండి యేసు ప్రభా. నేను జాబ్స్ లేని వరకు ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నాడు, బిజినెస్ లో మంచి లాభాలు దయచండి దేవా. ఊర్లలో ప్రయాణం వెళ్తున్న వారు, రాకపోకలు ప్రయాణంతో అబ్రోడ్ వెళ్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. మరి ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరుగా వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసు ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో దేవ, ప్రతి పరిస్థితులను మార్చండి, వారి స్థితిగతులను మార్చండి యేసయ్యా. మీరే కార్యం చేసి ప్రతి ఆటంకాలు తొలగించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేసి ఈ రోజు ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించండి, పోషించండి యేసయ్యా. సంరక్షించండి యేసయ్యా. వారికి అవసరాలను తీర్చండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేయండి యేసు ప్రభా. నేను ప్రతి ఒక్క కాలేజ్లో సీటు దొరకటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నేను మరి ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అవటకు సహాయం దయచేయండి యేసు ప్రభా. నువ్వే సహాయం దయచేయండి యేసయ్యా దేవా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంకి రక్షణ భాగ్యం దయచేయండి యేసయ్యా. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసయ్యా. ఆత్మీయంగా ఎదుగుడు శక్తిని, బలంను అనుగ్రహించండి. రాకడ పర్యంతరం ఎత్తబడే సంఘానికి వారు సిద్ధపాటు చేసి ప్రతి ఒక్క అవసరాలు తీర్చి వారు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారు యేసయ్యా. మరణంలో మన పడక మీద ఉన్నారేమో యేసయ్యా, మరణం అనే పడక మీద ఉన్నారేమో యేసు ప్రభా. ఈ రోజు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎంతమంది ఐసీలో ఉన్నారు యేసయ్యా, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థత విడుదల దయచండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులని, పంట పొలాలని దీవించండి యేసు ప్రభా. ఆశీర్వించండి. ఇంకే కష్టం, ఏ బాధ, ఏ దుఃఖంతో అన్నిటి నుంచి విడుదల కలిగజేసి నువ్వే అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్